రైట్. విజయబాబు గారు, మీరు కూడా అప్రిషియేట్ చేస్తారా? జగన్ గారు ఆ స్థాయిలో 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ రకంగా కంటి ఆసుపత్రిని పులివెందుల వంటి చోట, అంత మారుమూల చోట చేయటం మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు అంత ముందు తిట్టిన వ్యవహారం ఇప్పుడు ఆయన దానికి సమాధానం డైరెక్ట్గానే కనపడిందా? అప్రిషియేట్ చేయడం కాదండి, నిన్న ఉదయం నిద్ర లేవగానే ఒక మెసేజ్ ఒకటి పెట్టాడు వైజాగ్ నుంచి. ఏంటంటే, నీలో జర్నలిస్ట్ చచ్చిపోయాడు, ఎందుకు నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు అర్థం కావట్లేదు, నీ వాయిస్ ఇంకా మానుకుంటే మంచిది, ఒక వ్యక్తిని భుజానికి ఎత్తుకుంటున్నావు, ఒక పార్టీని నువ్వు మోస్తున్నావు అని చెప్పి అన్నాడు. ఈ సందర్భంగానే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్, ఇప్పుడు సమాజం కులాలుగా, వర్గాలుగా, జాతులుగా, లేదంటే పార్టీలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో కలం యోధులు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని రచయితలు కూడా మార్చుకున్న చరిత్ర ఎటువంటి వాళ్ళకి తెలియదు. కానీ ప్రపంచ చరిత్రలు చూస్తే ఎన్నో చరిత్రలు మన ముందు ఆవిష్కరిస్తాయి. నా నేపథ్యం ఏంటి, మన సోదరుడు విష్ణుకి తెలుసు. విద్యార్థి రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. మా పోరాటాలంతా కూడా అణగారిన వర్గాల కోసం, పేదవాళ్ళకు జరుగుతున్న దోపిడీ, తర్వాత ధనస్వామ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పెత్తందారి పోకడల్ని ఆ రోజు నుంచి మేము పోరాడుతున్నాను. విద్యార్థి నాయకుడిగా అదే పనిచేశాను, జర్నలిస్ట్గా అదే పనిచేశాను. ఇప్పుడు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో మీరు చెప్పండి, పోనీ ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రతినిధా కాదా? ఆయనకి ఎన్ని కోట్ల ఆస్తుంది ఏంటనేది కాదు. ఇవాళ రాజకీయాలు నడపాలంటే ఎవరైనా మీ బొట్టులు నా బొట్టు మనం నడపలేం. రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ భావజాలాన్ని ఇక్కడ మనం ప్రధానంగా సమర్థించాలంటే జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రతినిధా కాదు, దోపిడీ వర్గాల ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి బాసటగా నిలుస్తాడు, ఆయన అణగారిన వర్గాల ప్రతినిధి. లేదు, దగాపడిన చెల్లెళ్ళు, దగా పడుతున్నటువంటి తమ్ముళ్ళు, వాళ్ళ మాన ప్రాణాలకి అన్నగా నేను రక్షణగా ఉన్నానని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన కనుక చెప్పినట్టయితే డెఫినెట్ గా నేను ఆయన్ని మోస్తాను. కాదు, పేద వర్గాల ప్రతినిధి అయినా, దోపిడీ వర్గాల ప్రతినిధి కాదు, పెట్టుబడిదారి వర్గాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు ప్రతినిధిగా ఉంటారు. కానీ మీకు తెలుసు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన జనంలో ఉన్నాడు అని అంటే, బలహీనపడిన గుండెలు కొట్టుకుంటున్నటువంటి ప్రతి గుండెకి కూడా అండగా నిలబడ్డాడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అదే బాటలో చేస్తే ఈ రోజున ఎందుకు ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దోపిడీ పనులు చేసి కాదు, పేద వర్గాలకు పంచుతున్నాడు అనేటువంటి దాన్ని పెట్టుబడిదారీ వర్గాలు చేసినటువంటి విశేష ఉధృత గొబ్బెల్స్ ప్రచారానికి మధ్యతరగతి ప్రజలు కూడా ప్రభావితులై, అవును నిజమే, మన డబ్బంతా తీసుకెళ్ళి దోపిడీ చేస్తున్నాడు కాబోలు అనుకున్నారు. ఈ రోజున నేను మొన్న వెళ్ళినప్పుడు వ్యాపార వర్గాల వాళ్ళని, చిన్న స్థాయి వ్యాపార వర్గాల ప్రతినిధులను అడిగా, ఏమయ్యా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మీ వర్గానికి సంబంధించి 99% మంది ఎవరు కూడా ఓట్లు వేయలేదు, మరి ఇవాళ మీ వ్యాపారాలు బాగున్నాయా, మీకు బాగానే జరుగుతుందా అని అంటే, ఏముందండి ఆ రోజు మా వర్గంలో చిన్న వ్యాపారస్తులుగానే మనీ సర్క్యులేషన్లో ఉండేది, చిన్న వ్యాపారాలు బాగా జరిగాయి, ఇవాళ ఏదీ లేకుండా పోయింది, మేము మోసపోయామని చెప్పి అన్నారు. కాబట్టి ఈ తరహా పోకడల్లో మీ బోటోళ్ళు కానీ నా బోటోళ్ళు కానీ మనం గళమెత్తి ప్రజల పక్షాన ప్రతినిధిగా, ఈరోజు ఎక్కడో ఆయన బిజీగా ఉన్నాడు, ఒక వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నేనున్నాను, నేను విన్నాను. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం విజయబాబు గారు, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. కేవలం పులివెందుల పవన్ కళ్యాణ్ గారు రేఖ మాత్రంగానే స్పృశిస్తున్నాయి, దానికి వద్దాం. మళ్ళీ దానికంటే ప్రధానమైన వార్తలు ఉన్నాయి. పులివెందుల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పష్టంగా సాక్షి ముఖంగా నేను తెలియజేస్తున్నా, నాకు అవసరం లేదు, ఐ హావ్ రిటైర్డ్, నేను ఇదవగలను, కానీ నా కలం ఆగదు, నా గళం ఆగదు, నేను ప్రశాంతంగా ఉండగలను. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఎన్ని అణచివేతలున్నా, ఎన్ని ఇది ఉన్నా కూడా ఒక పేదల వర్గానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు పేదలకు న్యాయం జరిగేదాకా, సమసమాజ వర్గం ఇదేదాకా, కమ్యూనిస్టులు ఈ రోజు ఎలాగూ పూర్తిగా వాళ్ళు అవకాశవాదులుగా మారిపోయిన నేపథ్యంలో అణగారిన వర్గాల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాం, మీరు ఎన్ని తిట్టుకున్నా, మీరు ఏం చేసినా. నాలో జర్నలిస్ట్ సచివుడు మీ గతంలో కూడా చెప్పా, ఈ కంఠం ఆగేంత వరకు, ఈ సిరల్లో రుధిరం ఆగిపోయేదాకా సిర ఆగదని చెప్పి గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అందుకని మీరు ఎంత ట్రోల్ చేసినా సరే డెఫినెట్ గా ఇది
పేదలకు దోపిడీ అణచివేతల యొక్క ఇది పోయేంత వరకు ఎవరో ఒకళ్ళు ఇదైతే ఆ ప్రాతిపదికగానే మేము మద్దతు ఇస్తాం. ఇందులో కించి సందేహం లేదు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో జర్నలిస్టులకి 10 లక్షల రూపాయల చొప్పున ఎంతమందికి 10 లక్షల చొప్పున ఇస్తున్నటువంటి ఇది ఉంటే మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా. రామారావు గారి పేరుతో మరి ఎంతమంది రచయితలను మీరు పోషిస్తున్నారు, ఎంతమంది? అదంతా వేరే చర్చలేండి, పర్వాలేదు. అంటే ప్రధానంగా పులివెందుల్లో కాదు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం వచ్చిందా అన్న దానికోసమే ఈ ప్రశ్న అంతా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పులివెందులు లేటెస్ట్. తర్వాత ఆయన స్వయంగా తన పాకెట్ నుంచి ఎంతో మంది చిన్నారులు, పిల్లలు, వాళ్ళ కుటుంబాలు చిదిరిపోయినప్పుడు, ఛిద్రమైనప్పుడు వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి కానీ తన పాకెట్ నుంచి కానీ దాని నుంచి కానీ ఇచ్చినటువంటి మనకు తెలియదా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మీరు చెప్పింది లేటెస్ట్, మన విష్ణు చెప్పింది ఇటీవల జరిగినటువంటి ఉదాహరణ. నిన్ననే మన దాన్ని కంటి ఆసుపత్రిని ప్రారంభించారు పులివెందులో. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక బిట్టు, ఇది నాకు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తుంటే ఆసక్తికరమైనవి తీస్తుంటా అనమాట. అది దానికి సమాధానంగా చెప్పారన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది మన విజయబాబు గారు.